రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు కలిశారు. మిథున్ రెడ్డి ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉన్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. రాజకీయంగా బలంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని మొదటి నుంచి చంద్రబాబు టార్గెట్ చేశారు అన్నారు. నిరాధార ఆరోపణలు మోపి జైల్లో పెట్టారని మండిపడ్డారు. మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. లిక్కర్ కేసు సీఎం చంద్రబాబు అల్లిన కట్టు కథ అన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. జైల్లో ఎంపీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా వాటిని పాటించట్లేదు అన్నారు. తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లొచ్చు అని కోర్టు సూచించినా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. పెద్దారెడ్డి గారు ఉన్నారు. పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది. రెండో మారు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది. కానీ ఈరోజు అదే విధంగా కూడా 9:30 నుంచి కూడా తాడిపిత్రికి ఇంకా 10-15 కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రులకి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ, చట్టం పట్ల కానీ, కోర్టు తీర్పుల పట్ల కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇది కూడా అర్థమవుతా ఉంది. కూడా దీనివల్ల కూడా అర్థమవుతుంది.